అయ్యప్ప స్వామి భక్తుడిగా హీరో రవితేజ నటిస్తున్న చిత్రం ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంకిత భావం గల మధ్యతరగతి తండ్రిగా ఈ సినిమాలో రవితేజ కనిపిస్తారని, ఆయన నటన ఈ సినిమాకే మంచి హైలైట్ గా నిలుస్తుందని, భక్తి, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల మేళవింపుగా రాబోయే ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి సినిమాలో కన్నడ నటి రచితా రామ్ భాగమయ్యారని తెలుస్తోంది. రజనీకాంత్ కూలీ చిత్రంలో పవర్ఫుల్ విలన్ గా మెప్పించిన రచితా రామ్ ఈ చిత్రంలో ఎంతో శక్తివంతమైన పాత్ర పోషిస్తోందట. వాల్టర్ వీరయ్య వంటి హిట్ ఫిల్మ్ తర్వాత చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చిరు 158 వర్కింగ్ టైటిల్ అనే యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రకు కన్నడ నటి రచితా రామ్ ను మేకర్ సంప్రదించినట్టు, ఈ సినిమాలో ఆమె ఖరారైనట్టు కూడా టాక్ నడుస్తోంది. అయితే రచిత పాత్రలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం అయితే సాగుతోంది. అలాగే విలక్షణ నటి ప్రియమణి ముఖ్యమైన కథానాయికగా నటిస్తుండగా, చాంపియన్ ఫేమ్ అనస్వర రాజన్ ఇందులో చిరంజీవికి కూతురిగా నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నటుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఇక చిరు 158 చిత్రీకరణ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. చిరంజీవితో పాటు ఈ సినిమా ప్రధాన తారాగణం పాల్గొంటూ ఉండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 2.5 ఏళ్లుగా 50 సార్లు ఢిల్లీ వెళ్లాను. 5 సార్లు ప్రధానమంత్రి మోదీని కలిశాను. అయినా అనుమతులు ఎందుకు ఆగుతున్నాయి? ఎవరు ఆపుతున్నారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రశ్నించారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ మాటలు విన్నారని ఆయన పార్టీ వాళ్లే చెబుతారు. ఆయనకు హైదరాబాద్ అభివృద్ధిపై ఆసక్తి లేదు, పైగా అడ్డు తగులుతున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల ఓట్లు వేసి గెలిపించలేదా? మూసీ ప్రక్షాళనకు నిధులు, ఆర్ఆర్ఆర్ నిర్మాణం, తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు బాధ్యత ఆయనకు లేదా? 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈ రోజు 9వ స్థానానికి పడిపోయింది. మెట్రో విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. భారస నాయకులు కేటీఆర్ చెప్పినట్లే కిషన్ రెడ్డి వింటారని భాజపా కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందామంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఉప్పల్ భగాయత్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనం సహా 1511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కిషన్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. రాంచీ వేదికగా బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దేశ యువతను అలర్ట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. దేశానికి లభించిన అతిపెద్ద బలం ఇక్కడి యువశక్తే. కానీ కొందరు విదేశాల్లో కూర్చొని డిజిటల్ మాధ్యమాల ద్వారా మన యువతను బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి తలల్లోకి దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తూ ప్రతికూల రాజకీయాల వైపు మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే భారత యువత అంతా అమాయకులేం కాదని, తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే దిశగా సానుకూల రాజకీయాల వైపే మొగ్గు చూపిస్తారంటూ స్పష్టం చేశారు. యువత ఎవరి చేతుల్లోనూ చెప్పు చేతల్లో ఉండే బొమ్మలు కాదని హెచ్చరిస్తూనే విదేశీ శక్తుల కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగానే తిప్పికొడతామంటూ తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య ప్రమాణాలను కాలరాసే ప్రయత్నాలను ఎల్లప్పుడూ సహించేది లేదంటూ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలను దేశాభివృద్ధికి ఉపయోగించాలి తప్ప సమాజంలో అలజడులు సృష్టించడానికి కాదంటూ హితవు పలికారు. అమెరికాలోని సాన్ ఆంటోనియా నగరం ఇటీవలే భక్తిరసంతో నిండిపోయింది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని వేదోక్త పద్ధతిలో నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజాది కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. భజనలు, మంత్రోచ్చారణలు, ప్రత్యేక అర్చనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతితో కళకళ్లాడింది. విదేశాల్లో పెరుగుతున్న తరాలకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువలను పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.